చిన్నడా త్వరగా వెళ్ళి ఆ తలుపేసి వచ్చేయి వెళ్ళు. ఎలాగో నువ్వు గేమ్ లో ఓడిపోతావు కదా. నేనెందుకు తలుపు వేయాలి? ఎందుకంటే నువ్వు చిన్నోడివి కాబట్టి. ఇలా చూడు పెద్దోడా, తలుపు వేసే విషయంలో నీ ముద్దుల తమ్ముని ఈ విధంగా బాధపడతావా? నువ్వే వెళ్ళి తలుపేసుకో. ఒరే తమ్ముడు, నేను కొడితే నువ్వు ఆగలేవు, జీవితాంతం లేవలేవు. వెళ్ళి తలుపేసుకొని రా. లేకపోతే ఏంటి? ఏం చేస్తావంట? బంటి! చీకు! చీకు! బంటి! 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 బంటి, త్వరగా వచ్చి ఇక్కడ పాలు తాగు. ఈరోజు నువ్వు ఏ కారణం చెప్పినా నేను ఒప్పుకోను. పాలు గ్లాస్ మొత్తానికి ఖాళీ చేసేయాలి. అమ్మ పాలు తెచ్చేస్తుంది. ఈలోపు నేను ట్వింకిల్ ఇంటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి బయలుదేరు తమ్ముడు? వద్దు మమ్మీ, ఈ రోజు నువ్వు పాలు తాగే తీరాలరా. మమ్మీ, త్వరగా పాలు తీసుకురండి. పాలన్నీ ఖాళీ అయిపోయి. తప్పించుకున్నాను. ఈరోజు పాలు నన్ను చూసి భయపడిపోయింది. ఈరోజు గీత ఆంటీకి బర్త్డే. మ్యూజిక్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, పైగా ఎక్కువ పిజ్జా కూడా. చీకుతో గొడవ పెట్టుకుంటావా? ఈ రోజు నువ్వు దెబ్బలు తినబోతున్నావు చూడు. అరే లేదు మమ్మీ, వద్దు వద్దు. నన్ను కొడితే నేను అమ్మతో కంప్లైంట్ చేస్తాను. తర్వాత పార్టీకి తీసుకెళ్ళదు. రా 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 రా. ఈ రోజు నేను వదలను బంటి. రారా. ఇలాంటి పని చేశానేంటి? ఒకవేళ అమ్మకి తెలిస్తే నన్ను చట్నీ చేసేస్తుంది. నా సూపర్ టాలెంట్ బంటి. గీత ఆంటీ గిఫ్ట్ ని విరక్కొట్టేశాడు. అది కూడా భలే డాన్స్ చేసుకుంటూ. నీ టాలెంట్ అమ్మకి కూడా తెలియాలి కదా బంటి. అరే రే, నువ్వెలా చేయకూడదు. రే తమ్ముడు, నేను నీ అన్నయ్యన్రా. నేను ఏమనుకున్నా దాన్ని చేయగలను. ఈ చీకు మాత్రం నిజం చెప్పాడంటే నాకు బర్త్డే కేక్ దొరకదు, అమ్మిచ్చే డబ్బులే దొరుకుతాయి. ఈ ట్రాఫిక్ లో అవస్థ పడ్డం వల్ల నాన్న రాగానే థర్డ్ అంపైర్ లాగా ఏం చెప్తారో తెలుసా? బైకే బెస్ట్ అని చెప్తారు. కాదు, నాన్న డాన్స్ షో లాగా బైక్ ని ఎలిమినేట్ చేస్తారు. కారే బెస్ట్ అని దాన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ రౌండ్ కి పంపిస్తారు. లేదు, ఇంటికి బైకే కావాలి. లేదు, కారే కావాలి.